వచ్చే ఎన్నికల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని పవన్ కళ్యాణ్ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. విశాఖలో వారాహి విజయ యాత్ర ముగింపు సందర్భంగా జనసేనాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వచ్చేది జనసేన టీడీపీ లేదా జనసేన బీజేపీ ప్రభుత్వం ఏపీలో అధికారం చేపడతాయని సంకేతం ఇచ్చారు. వారాహి 3వ విజయయాత్ర ముగింపు సందర్భంగా విశాఖలో ఓ హోటల్లో మాట్లాడిన పవన్ సీఎం సీట్ పైన కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు బలంగా నమ్మకంగా జనసేనకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఉత్తరాంధ్రలో వినాశనం చోటు చేసుకుందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టే దిశగా తాను అడుగులు వేస్తున్నానని, ప్రజలంతా తమ ఆశయానికి మద్దతివ్వాలి అన్నారు. భవిష్యత్తులో కొత్త ప్రభుత్వం రాగానే మన సభలో చెప్పినట్టుగా అది జనసేనతో బీజేపీ ప్రభుత్వమా లేదంటే మిశ్రమంతో టీడీపీ జనసేన కలిపిన ప్రభుత్వమా, ఇవన్నీ చర్చలు జరుగుతూ ఉన్నాయి. అది ఏ భవిష్యత్తులో ఏ రూపం తీసుకున్నా కానీ ఇది ఖచ్చితంగా చేసిన వాళ్ళందరినీ కూడా బాధ్యత వహించేలా చేస్తారు. ఏ అధికారులు అయితే వీళ్ళు కొమ్ము కాస్తున్నారు, ఏ శాసనసభ్యులు కానీ ఏ పొలిటికల్ లీడర్స్ వైసీపీ లీడర్స్ తప్పులు చేశారో వీళ్ళందరినీ ప్రజలకి జవాబుదారీతనం వహించేలాగా చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా. ముఖ్యమంత్రి పదవికి నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నా సంసిద్ధత తెలియజేశాను. కానీ ఇక్కడున్న సమస్య ఏంటంటే నా సంసిద్ధత ఒక్కటే సరిపోదు. ప్రజల తాలూకు భావన కూడా మాకు మద్దతు ఇచ్చేలాగా ఉంటే ఖచ్చితంగా ఆ పరిస్థితిని తీసుకెళ్లొచ్చు. పవన్ తాజా వ్యాఖ్యలు చూస్తుంటే జనసేన టీడీపీతో గానీ బీజేపీతో గానీ పొత్తు గ్యారంటీ అనేది క్లారిటీ వచ్చింది. అయితే ఈ పొత్తులు ఎప్పుడు ఎలా ఎవరితో పెట్టుకుంటారో వేచి చూడాలి.